అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, మాస్టర్ ప్లాన్ రోడ్తో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి పదే పదే ప్రకటనలు గుప్పిస్తూ, అలాగే మాస్టర్ ప్లాన్ల చేపట్టిన పనుల్లో భాగంగా అవినీతి జరిగిందని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇవాళ వైసీపీ ప్రభుత్వం తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాము, మాస్టర్ ప్లాన్ ప్రకారం చేసేదానివల్ల ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటిస్తూ ఉంది. దీన్ని ఎలా భావిస్తారు? దీంట్లో అవినీతి జరిగిందంటారు, మీరు ఎలా భావిస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి టీడీఆర్ బాండ్లు రోడ్ల స్కీమ్ అనేది టీడీఆర్ బాండ్ల స్కామ్గా చేశారు. దాంట్లో తిరుపతి అర్బన్ నగరం కాబట్టి ఇక్కడ దాదాపు 4,000 కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్ జరిగింది అని గత 6 నెలలు కూడా మేము చెప్తూనే ఉన్నాం. మేము చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారు అయితేనేమి, జేసీ గారు అయితేనేమి, ఆర్డీఓ గారు అయితేనేమి, తహసీల్దార్ అయితేనేమి, అందరూ కూడా ఈరోజు రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా మరి భూమన కుటుంబానికి భయపడుతున్నారా అనే విధంగా ఈరోజు వాళ్ళ బిహేవియర్ ఉంది అధికారులు. మరి ఎందుకు భయపడుతున్నారు మీరు భూమన కుటుంబానికి అని అంటే, తండ్రి చైర్మను, శాసనసభ్యుడు, కొడుకు ఉప మేయరు అమ్మో అంటున్నారు ప్రజలు తప్ప మీ మీద ఎలాంటి సానుభూతి అయితే తిరుపతి నగర ప్రజలకు లేదు. కాబట్టి మేము ఈరోజు ఈ టీడీఆర్ బాండ్లు ఉదాహరణకు పేర్లతో సహా, బాండ్ నేమ్తో సహా, దాని విలువ ఒరిజినల్గా ఎంత, వీరు టీడీఆర్ బాండ్లు ఇచ్చింది ఎంత అని కూడా మేము క్లియర్గా మరి ఈరోజు మీడియా సోదరుల ద్వారా తిరుపతి ప్రజానీకానికి కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు తెలియజేస్తున్నాం, వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాం సరిదిద్దుకోవడానికి. లేని పక్షంలో మేము ఉద్యమించేది, ఈరోజు టీడీఆర్ బాండ్లు అందక ఎంతోమంది తిరుపతి నగరంలో బాధితులు ఉన్నారు, భూములు ఇచ్చినటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అయ్యో రామచంద్ర అని ఏడుస్తున్నారు. వాళ్ళందరితో కలిపి ఒక ప్రోగ్రాం చేసి ఈ తిరుపతి నగరంలో వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి, వాళ్ళు చెప్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు ఏంటని కూడా మేము నిరూపణ చేయబోతున్నాం. ఎంత జరిగిందని భావిస్తున్నారు మేడం? ఎక్కడెక్కడ జరిగింది, ఎంత జరిగిందని భావిస్తున్నారు? దాదాపు 4,000 కోట్ల టీడీఆర్ బాండ్ స్కామ్ జరిగిందని మేము చెప్తున్నాం. మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మా అధికార ప్రతినిధి ఆనం రామనారాయణ రెడ్డి కూడా చెప్పారు, అందరూ చెప్తున్నారు. వాళ్ళే కాదు, ఈరోజు ప్రజలు, తిరుపతి నగర ప్రజలు ఎవరైతే ఈ టీడీఆర్ బాండ్లకు మోసపోయారో, ఈ టీడీఆర్ బాండ్ల బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మనం కళ్ళారా చూస్తే కూడా ఈ రోజున వాళ్ళు వేసినటువంటి రోడ్లు ఏ ప్రజలకు ఉపయోగపడదు. వాళ్ళు ఎవరైతే భూములు కొనుక్కొని ఆ దారి వేసుకుంటే విలువలు పెంచుకున్నారు తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి రోడ్లు అయితే కాదు. మరి తిరుపతి నగరం విస్తరించింది అంటున్నారు. తిరుపతి నగరం చుట్టూతా చూస్తే 25 కిలోమీటర్లు, ఏ రేడియస్ తీసుకున్న 5 కిలోమీటర్లే తిరుపతిని, అంతకన్నా నువ్వు చేయగలిగింది ఏమీ లేవు. మరి ఎందుకు నువ్వు ఈ విధంగా పాల్పడుతున్నావు? నీ కొడుకును అభ్యర్థిగా ప్రకటించుకొని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి నువ్వు చైర్మన్ అయ్యి కొడుక్కి సీటు తెచ్చుకొని ఇలాంటి తిరుపతి నగర ప్రతిష్టను నువ్వు దిగజారుస్తున్నావు. తిరుమలలో నువ్వు చైర్మన్ అయిన దగ్గర నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా అది అప్రతిష్ట పాలు చేసేదిగానే ఉంది. కాబట్టి ఇంకనైనా కూడా దేవుడితో పెట్టుకోకు. దేవుడు గుడులు కూడా ఈరోజు నువ్వు రాసి చేసే పరిస్థితి. నీకు మతం లేదు, నీకు హిందూ మతం లేదు. నువ్వు ఆ రోజే రాయన్నావు, ఈరోజు మరి సాక్షాత్ రమణ దీక్షితులే ధర్మారెడ్డి క్రిస్టియన్ అన్నాడు. అంటే ఇవంతా ఎందుకు వస్తున్నాయి బయట? అంతో ఎంతో లేదే మరి పొగలేందే, అగ్గిలేందే పొగ బయట రాదు అన్నట్టుగా. టీడీఆర్ బాండ్ల ఇష్యూలో మున్సిపల్ అధికారుల ప్రమేయం ఏముందని భావించవచ్చు? తప్పకుండా మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు అయితేనేమి, అక్కడ ఉండేటువంటి టౌన్ ప్లాన్ అధికారులు అయితేనేమి, అందరి ప్రమేయంతోనే ఈరోజు ఇది జరిగింది. దీనికి చెప్పడానికి తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు. మరి ఈ టీడీఆర్ బాండ్లు ఇచ్చిన ఏరియా దాదాపు 2.89 లక్షల చదరపు గజాలు ఉంటుంది. కాబట్టి జారీ చేసిన టీడీఆర్ బాండ్లు దాదాపు 373 ఉన్నాయి. సగానికి సగం అవకతవకలు జరిగాయి. మరి దొంగ జీవోలతో రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా వివాదాస్పద భూములకు కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. అదేవిధంగా మరి 4 కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారు టోటల్గా. మరి దీంట్లో మచ్చుకు 3 చెప్తాం. కంచి రాము అనే వ్యక్తి
దాదాపు 61 కోట్లు. బాండ్ నెంబర్ 0356 కావాలంటే వెరిఫై చేయండి. ప్రజలకు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మీరు నిజంగా అన్యాయం చేయకపోతే. ఆ విధంగా మరి అసలు అది నా భూమే కాదంటున్నాడు ఆయన. అంటే ఎవరో పేరు సృష్టించేసి ఆడ పెట్టేసి ఆ డబ్బులు సృష్టించి వాళ్ళే తీసుకున్నట్టే కదా లెక్క. ఆ విధంగా మరి మురళి అనే వ్యక్తి, ఇంకొక వ్యక్తి కంచిరాము అయిపోయింది ఈ మురళి అనే వ్యక్తి దాదాపు 10,000 రూపాయలతో కొన్నాడు భూమిని. మళ్ళీ దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ని మార్చుకొని దాని విలువ 1,60,000కి పెంచాడు. 10,000కి కొని 1,60,000కి పెంచుకొని దానికి టీడీఆర్ బాండ్ తీసుకున్నాడు. అంటే ఎంత పెరిగింది మీరే లెక్క చూడండి. దాదాపు 12.69 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ ఆయనకి ఇవ్వడం జరిగింది ఈ మురళి అనే వ్యక్తికి, కంచిరాము మురళి. అదేవిధంగా మరి వెంకటరమణారెడ్డి టీటీడీ ధర్మారెడ్డి వియ్యంకుడు, ఆయనకు మరి బాండ్ల స్కామ్, ఓటర్ లిస్ట్ స్కామ్ చేసింది కాబట్టి దాని నంబరు 00320 ఆయనకు దాదాపు 53.72 కోట్ల రూపాయలని అతనికి టీడీఆర్ బాండ్ రూపంలో దోచిపెట్టడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా రేపు విచారణలు జరిగినప్పుడు, మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా విచారణ చేస్తాం. తనయుడిని కొడుకుని ఇద్దరు జైలు పాలు కావడం ఖాయం. టీడీఆర్ బాండ్ల విషయంలో తాము అధికారంలోకి వస్తేనే న్యాయ విచారణ చేపట్టి తగిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.